శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ ఇస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. किसान भाई बहनों को भी कहूंगा कि आपको भी मेरी मदद करनी होगी और वो मेरी मदद है इतना ही नहीं, मेरे किसान भाई बहन आपकी भी मदद है और वो है ये धरती माता को बचाना। हम धरती माता को अगर नहीं बचाएंगे तो यूरिया की कितने ही ठेले डाल दें, ये धरती माँ हमें कुछ नहीं देगी। और इसलिए जैसे शरीर में बीमारी हो जाए तो दवाई भी हिसाब से लेनी पड़ती है। 2 गोली की जरूरत है, 4 गोली खा लें तो शरीर को फायदा नहीं नुकसान हो जाता है। वैसा ही पड़ोस वाला ज्यादा बोरी डालता है इसलिए मैं भी बोरी डाल दूं, इस प्रकार से अगर करते रहेंगे तो ये धरती माँ हमसे रूठ जाएगी। यूरिया खिला खिला करके हमें धरती माता को मारने का कोई हक नहीं है। ये हमारी माँ है, हमें उस माँ को भी बचाना है। మనం మెడిసిన్ వేసుకున్న క్రమంలో మనం వచ్చేసరికి ఒక రోజుకి 2 వాడమని చెప్పేసి డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి బాడీకి తొందరగా తగ్గాలంటే మనం 4 మెడిసిన్స్ వేసుకుంటామా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మనం ఎందుకు దీని ద్వారా మనకి బాడీలో ఏదైతే 4 మెడిసిన్స్ వేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆ మెడిసిన్ పవర్ అనేది, ఆ కెమికల్ రియాక్షన్స్ అనేది మన బాడీలో ఉంటాయి ఫ్రెండ్స్. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ భూమాత అంటే మన నేల తల్లి ఏదైతే ఉందో, రైతులకి ధరణి తల్లి అనేసి మన రైతులకి పాలిట వరంగా మారుతున్న ఈ నేల తల్లిలో యూరియా మనం విచ్చలవిడిగా వాడితే ఇక్కడ భూసారం తగ్గుతుంది అని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. వారు మాట్లాడుకుంటూ ఏమని చెప్తున్నారంటే, మనం రైతన్నల దగ్గర మనం ధాన్యం కొనుగోలు చేసుకోవాలి కానీ అనారోగ్యం కొనుగోలు చేసుకోవద్దు, అనారోగ్యాన్ని కొనుగోలు చేసుకోవద్దు అని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే, సేంద్రియ ఎరువులు ఏదైతే మనకి ఆర్గానిక్ మనకి ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ కానీ ఏదైతే ఉన్నాయో అవి వాడాలని చెప్పేసి అంటున్నారు. నిజంగా సేంద్రియ ఎరువుల వల్ల ఏమైనా లాభం అంటే ఫ్రెండ్స్, సేంద్రియ ఎరువుల మీద గురించి ఒక చిన్న మాట ఏంటంటే, మనం ఇక్కడ చూస్తుంటే మన ఏదైతే మనకి ఆవు మనకి క్యాటిల్ నుంచి వచ్చే ఆవు కానీ ఆవు మూత్రం, ఆవు వచ్చేసరికి మనకి డంగ్ ఏదైతే ఉందో ఎక్స్క్రీషన్ మెటీరియల్స్ ఉన్నాయో ఇది కంపోస్ట్ లాగా తయారు చేసేసి మనం భూసారం పెంచాలని చెప్తున్నారు. ఇంతకు ముందుకు మనకి ఎర్త్వామ్స్ అనేది వచ్చేది. ఆ ఎర్త్వామ్స్ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఎర్రలు అనేసి మనం అంటాం. ఆ ఎర్రలు ఇప్పుడు మనకి కనబడుతున్నాయా ఎక్కడైనా చూస్తే? ఆ ఎర్రలు మనకు వచ్చేసరికి భూమికి బలాన్ని ఇస్తాయి. అలాంటి ఎర్రలు ఇప్పుడు నాశనం అవుతున్నాయి. ఇంకా మనం తినేది ఏంటంటే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కాదు, ఆ ఫుడ్లో మొత్తం మిక్స్డ్ అప్ ఆఫ్ కెమికల్స్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఉద్దేశంలో ఇక్కడ యూరియా స్టాక్ ఏదైతే ఉందో అది మనకి ఉంది, కానీ మనం విచ్చలవిడిగా మనం దాన్ని చేసుకోవద్దు. అండ్ ఇంకోటి మనం చూసాం ఫ్రెండ్స్, ఇదే యూరియా వల్ల మనల్ని ఎంత బ్లాక్మెయిల్ చేసిందో ఆ డ్రాగన్ కంట్రీ అనేది కూడా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్కి వాళ్ళు పరోక్షంగా మనం ఇక్కడ ఏం చేసాం, మనం ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో మన సింధు మహానదిని మనం ఆపిన తర్వాత టర్కీ వచ్చేసరికి డ్రోన్స్ పంపిస్తే ఇక్కడ ఈ డ్రాగన్ కంట్రీ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, మన ఏదైతే డిఏపి బస్తాలు మనం వాడతామో ఆ డిఏపి బస్తాలు మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తామో అది సడన్గా షట్ డౌన్ చేసింది ఆ రోజు. ఈ యూరియా మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యేసి మనం చేస్తున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళు సడన్గా షట్ డౌన్ చేయడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో అంటే ఈ క్రాప్కి మనకి యూరియా ఉంది, నెక్స్ట్ క్రాప్ కూడా మనకు ఉంది, కానీ దాని తర్వాత మనం యూరియా అనేది మనం యూరియా వచ్చేసరికి అది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారింది మనకి. అండ్ దీని ద్వారా ఏం చేశారంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర పాలితలు ఏదైతే ఉన్నాయో అక్కడ యూరియా కొరతలని చెప్పేసి పెద్ద పెద్దగా ఫ్లెక్సీలు, పెద్ద పెద్దగా క్యూ లైన్లో రైతుల్ని ఇబ్బంది పెట్టింది. కానీ అతని దగ్గరే ఉన్న ఒక బ్రహ్మాస్త్రం రైతుల దగ్గర ఉంది. అదే మన ఆవు, మన క్యాటిల్ రేరింగ్ ఏదైతే ఉందో అది మన మేకలే కానివ్వండి, కౌడంగే కానివ్వండి, ఆవు మూత్రమే కానివ్వండి, అండ్ ఇట్లాంటి సేంద్రియ మనకి ఎర్త్ వామ్సే కానివ్వండి, ఎర్రలే కానివ్వండి, కంపోస్ట్ లాగా తయారు చేసి మనం మెడిసిన్ అనేది మనకి ఇక్కడ తయారు చేసుకుంటే
దీనికి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇస్తున్నాయి ఫ్రెండ్స్. లోన్స్ కల్పిస్తుంది ఈ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. ఈ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి లోన్స్ కలిగిస్తుంది. ప్లస్ దీని మీద ఆ లోన్ తీసుకున్న దాని మీద కూడా సబ్సిడీ కూడా ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కంపోస్ట్ని మనం మన వరకు వాడేసుకొని ఇంకా ఎక్సెస్ చేసుకుంటే దాన్ని అమ్మడం కూడా జరుగుతుంది. ఈ కంపోస్ట్ దాని మీద ఈ కంపోస్ట్ అగ్రికల్చరింగ్ మీద మనం కొంతమందిని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళు రీసెర్చ్ ఏదైతే శాస్త్రవేత్తలు ఉన్నాయో ఈ కంపోస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ గ్లోబల్లో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ బంద్ చేసి మనకి ఈ కంపోస్ట్ అనే మెటీరియల్ని తయారు చేస్తున్నారు, ఆర్గానిక్ కంపోస్ట్. ఈ ఆర్గానిక్ కంపోస్ట్ వల్ల మనకి భూసారం దెబ్బతిన్నది ఫ్రెండ్స్. మన హెల్త్లో మెడికల్ మాఫియా నుంచి దూరంగా ఉంటుంది. అండ్ మన హెల్త్ వచ్చేసరికి అక్యురేట్గా మనం పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా ఉంటుంది. మనం నిజంగా ఈ కంపోస్ట్ వాడేసి అగ్రికల్చర్ చేసే రైతన్నలకి ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నా దీని మీద అవేర్నెస్ లేకుండా చేస్తుంది కొంతమంది ఫార్మా కంపెనీలు. ఈ ఫార్మా కంపెనీలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఈ ఫార్మా కంపెనీలని, ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీని ఎంకరేజ్ చేస్తుంది. కానీ కంపోస్ట్ కంపెనీలని ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా? రైతులకి ఇది వరంగా మారుతుంది కదా. ఇలాంటి ఆర్గానిక్ పద్ధతిలో పండించే రైతుల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మెడికల్ మాఫియాని ఇటు ఫెర్టిలైజర్స్ మాఫియాని మీరు అరగట్టిన వాళ్ళు అవుతారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి కంపోస్ట్ అగ్రికల్చర్ మీద మీరెందుకు క్వశ్చన్ చేయరు అనేది ఒకసారి ఇక్కడ రైతన్నలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని. అండ్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మేము కూడా అడుగుతున్నాం. కంపోస్ట్ అగ్రికల్చర్ మీద ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద ఈ సేంద్రియ పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. మరి దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కదా ఇవి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద మీకు లోన్లు వస్తున్నాయి రైతులారా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాని మీద సబ్సిడీ కూడా వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ జెండర్. సో ఈ కంపోస్ట్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మనకి నరేంద్ర మోడీ గారు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. సో మన భూతల్లిని మనం కాపాడుకునే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నడిసే ఈ భూమి మీద మనం బతుకుతున్నందుకు ఈ భూమాత మనకి ఎన్నో ఇచ్చింది ఫ్రెండ్స్. మనకి చెట్టుని ఈ భూమిని ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. చెట్లు లేకుంటే మనకు ఆక్సిజన్ ఎక్కడి? అది చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూతల్లి నుంచి. ఇట్లాంటి మినరల్స్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మనకి వాటర్స్ ఉన్నాయి, మనకి ల్యాండ్ ఉంది, మనకి కోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన రైతన్నలకి కంపోస్ట్ అగ్రికల్చర్ అనేది ఎడ్యుకేట్ చేయాలి. ఈ కంపోస్ట్ అగ్రికల్చర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. మీరేమంటారు? ఈ కంపోస్ట్ అగ్రికల్చర్ మీద ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద చేస్తే రైతన్నలకి నిజమైన లాభం ఉంటుంది. అండ్ ఇక్కడ భూమిని మనం సెక్యూర్ చేసినట్టు ఉంటాం. అండ్ ఆర్గానిక్గా దీన్ని మనం అలవాటు చేసుకొని మన లైఫ్ స్టైల్స్ కూడా బాగుంటాయని చెప్పేసి కోరుకుందాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అండ్ కంపోస్ట్ అగ్రికల్చర్ మీద మీరు దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.